హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరినీ గుజరాత్లోని మాండవి బీచ్కి తీసుకెళ్తాను. బీచ్ కదా మరి, అందుకే బట్టలు సర్దుకుంటున్నాను. పిల్లలకి నాకు అందరికీ ఒక ఎక్స్ట్రా డ్రెస్ అయితే పెట్టాను. టీ అయితే కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే భోజనం చేశాక బయలుదేరుతున్నాం కాబట్టి టీ కంపల్సరీ పెట్టాను. దాంతోపాటు వాటర్ మెలన్ విత్ చాప్ స్టిక్స్, అంతేకాకుండా 2 వాటర్ బాటిల్ కూడా పెట్టాను. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇదిగో నా తిప్పలు నాకు ఉంటాయి. దీంతోపాటు టవల్స్ కూడా పెట్టానండోయ్. అమ్మో, నా సెల్ఫీ స్టిక్ మర్చిపోయాను చెప్పడం మీకు. ఇదిగో ఇది కూడా పెట్టాను. ఇవన్నీ తీసుకుని మేము బీచ్కి స్టార్ట్ అయ్యాము. ఇలా స్టార్ట్ అయ్యాక బ్యాగ్ టవల్స్ అన్నీ తీసుకుని బయటకు వెళ్ళాక నాకు సడన్గా ఒకటి గుర్తొచ్చింది. అదేంటి అంటే చెప్పులు. ఎందుకంటే బీచ్కి వెళ్ళినప్పుడు మనం షూస్తో వెళ్తే అవి తడిచిపోయి మళ్ళీ కార్ ఎక్కాక అదంతా ఇసుక అయిపోయి అస్సలు బాగోదు. అందుకనేసి నాకు ఒక ఐడియా వచ్చింది, కవర్ తీసుకుని ఒక్కొక్క పేర్ చెప్పులు పెట్టుకుందాము అని. సో నేను ఇలా ఒక కవర్ తీసుకుని మా నలుగురివి ఒక్కొక్క పేర్ చెప్పులు అయితే పెట్టేశాను. ఈ ఐడియా అక్కడికి వెళ్ళాక చాలా బాగా పనిచేసింది. ఇలా సామాన్లన్నీ ఇలా డిక్కీలో పెట్టేసి ఛార్జర్ కేబుల్ వైర్ కూడా తీసుకున్నాను. ఎందుకంటే రూట్ తెలీదు, మొబైల్ ఛార్జింగ్ కంపల్సరీ కాబట్టి ఛార్జర్ వైర్ అయితే తీసుకున్నాను నేను. ఇలా వస్తువులన్నీ పెట్టేశాను. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యామండి. మా వీధిలోంచి స్టార్ట్ అయ్యాము. ఎండ చాలా బీభత్సంగా ఉంది. ఎండ అయితే మన ఆంధ్రాలో కూడా ఇలాగే ఉన్నాయంటే ఎండలు. చాలా వేడుంది. నేను మాటికి ఎండ తగ్గితే బాగున్ను అంటే మా ఆద్య అంది, ఎందుకమ్మా అన్నిసార్లు అంటున్నావు అని. తదాస్తు దేవతలు ఉంటారమ్మా అని చెప్పాను. అంటే ఏంటి అంది. ఇక్కడ ఒక ఇల్లు చూపిస్తాను చూడండి. గుజరాతీ హోమ్ టూర్ చేశాను కదా ఒకసారి నేను, అదే ఇల్లు ఈ కార్నర్లో. ఇక్కడ నుంచి ఇలా వెళ్తే పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి సైడ్, కొత్తగా న్యూలీ కన్స్ట్రక్టెడ్ అవి. సో మనం ఇలా పక్క నుంచి వెళ్ళిపోతే మెయిన్ రోడ్కి వెళ్ళిపోవచ్చు. అయితే మా అద్దెకి చెప్తే ఎందుకు అలాగా అనింది. ఒక మంచి మాటని పదే అనుకోవడం వల్ల యాజోర్ విష్ అంటారేమో దేవుడు అని నాకు బిలీఫ్, అందుకే అలా చెప్తూ ఉంటాను అన్నాను. నిజంగా అలాగే అయ్యింది. చూసారా క్లైమేట్ ఎంత సడన్గా చేంజ్ అయిపోయిందో. మా అద్దె అయితే సర్ప్రైజ్ అయిపోయింది. నిజమే కదా అంటుంది. అందుకే ఎప్పుడు పాజిటివ్ మాటలు మాట్లాడాలండి. నా నుంచి అయితే మీకు అదే అడ్వైజ్. మన నోట్లోంచి వచ్చే మాటలు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. దారి పొడుగునా ఖర్జూరం చెట్లే కనిపించాయి నాకైతే. అందుకే ఒక చోట ఆగి నేను షూట్ చేద్దామనేసి ఆపమన్నాను. ఇదిగో చూడండి, ఫుల్ పెద్ద గెలలతోటి ఇవన్నీ ఖర్జూరం చెట్లే. ఇది రోడ్డు పైన ఉండడం వల్ల ఆల్రెడీ కోసేశారు. నాకేమో చెయ్యి ఆగట్లేదు, కొయ్యాలి అనిపిస్తుంది. మా ఆయనేమో నా మనసులో మాట గ్రహించేసి ముందుగానే సోనీ కొయ్యకు అని అక్కడి నుంచి అరుస్తూనే ఉన్నారు. అయ్యి బాబోయ్ కొయ్యట్లేదండి అని చెప్తున్నాను, కానీ మనసు మాత్రం కొయ్యి అంటుంది. కానీ కొయ్యలేదు ఈసారి మాత్రం నేను. ఎందుకంటే కోసాను అనుకోండి, కారు ఎక్కాక షంటింగ్ భరించలేము మనం. దానికంటే కొంచెం చెయ్యి దురద పెడుతున్నా కొయ్యకుండా వెళ్ళిపోతే కామ్గా జర్నీ చేయొచ్చు. ఇవైతే టేస్ట్కి ఎలా ఉన్నాయంటే కొంచెం పచ్చిగా, కొంచెం వగరగా, కొంచెం స్వీట్గా ఉన్నాయి. మనం చిన్నప్పుడు ఈతకాయలు తిన్నాం కదా, చాలామంది తినే ఉంటారు ఈతకాయలు, కొంచెం అలానే ఉన్నాయి. ఇవి ఇలానే గెలల్లాగే కట్ చేసి మార్కెట్లో అమ్ముతున్నారు కూడా. అంటే ఇంత పచ్చిగా అమ్మట్లేదు, మనం ముందు చూసాం కదా కొంచెం పండిపోయి ఉన్నాయి, అలాంటివి అమ్ముతున్నారు. అవి వచ్చి కిలో 30 రూపీస్, చాలా చీప్. లాస్ట్ వీకే తీసుకొచ్చారు మా వారు. దాన్ని ఒక 2 డేస్ ఆగి తింటే ఇంకా బాగున్నాయి అన్నమాట. అంటే వగరు తగ్గి ఇంకా చాలా బాగున్నాయి. ఇదిగో ఈ స్టేజ్లో ఉండగా కట్ చేస్తున్నారు. ఇవి కిలో వచ్చి 30 రూపీస్. ఇలా గెలతో పాటే కట్ చేస్తారు. చేతికి అంత దగ్గరలో ఉండి కొయ్యలేకపోయాను నిజంగానే. అచ్చి బాబు, మా వారు అరుస్తూనే ఉన్నారు ఎక్కడ కోసేస్తానా అని. దారి పొడుగునా ఇంకా కిందకున్నాయి చెప్పాలంటే గెలలు, కానీ వాళ్ళు పాలిథిన్ కవర్స్తో ఫుల్గా ప్రొటెక్ట్ చేసి పెట్టారు, ఎవరు రోడ్ సైడ్ కొయ్యకూడదు అనేసి. ఇదైతే ఒక హోటల్ అన్నమాట, సంసార అనే ఒక హోటల్ హైవే రోడ్డు పైన ఉంది. వాళ్ళు పెంచుతున్నారు ఇవి, అందుకే రోడ్డు పైన ఉండడం వల్ల చాలామంది కోసేశారు. చూడ్డానికైతే కొబ్బరి చెట్లులానే ఉన్నాయి.
మంచి హెల్దీగా ఇండివిజువల్గా ఖర్జూరాలు మనకి ఇంపోర్టెడ్ వస్తూ ఉంటాయి కదా ఫారెన్వి, చాలామంది కిమియా డేట్స్ తినే ఉంటారు. సేమ్ అలానే ఉంటాయి ఇవి. కొంచెం ముగ్గాకు తింటే సేమ్ అలాగే ఉంటాయి. సో ఇది చూసుకున్నాక మేము మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒక ప్యాలెస్కి వెళ్ళాము. ఆ ప్యాలెస్ ఏంటంటే విజయ్ విలాస్ ప్యాలెస్. ఇది ఒక జడేజా అనే ఒక క్యాస్ట్ వంశానికి చెందిన రాజులు కట్టించుకున్నారంట. ఇది ఇక్కడ ఒక రకమైన సౌండ్ వస్తుంది, మీకు వినిపిస్తుందో లేదో. కీచురాళ్ళు కీచుపెట్టలు ఏవో అంటారు కదా, అదే సౌండ్. డే టైం ఎంత ఘోరంగా ఉంది అంటే నైట్ టైం ఇంకెలా ఉంటుందా అనిపించింది. ఇదంతా వాళ్ళదే, జడేజా కింగ్స్ వంశానికి చెందిన వాళ్ళదే విజయ్ విలాస్ ప్యాలెస్ అని. ఈ సరౌండింగ్స్ మొత్తం వాళ్ళదే. ఇది బీచ్కి దగ్గరలో వెళ్ళేలా కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. ప్రజెంట్ అయితే ఇందులో ఉండట్లేదు, కానీ అప్పుడప్పుడు వచ్చి ఉంటారంట. దీని టికెట్ వచ్చి మనకి పెద్దవాళ్ళకి 70 రూపాయలు, చిన్నపిల్లలకి 30 రూపాయలు. ఇదిగో ఇలా ప్యాలెస్. ఇలా విజిటింగ్ పర్పస్ అయితే ఇచ్చారు, కానీ కొన్ని రూమ్లు ఇప్పటికే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఇవి కొన్ని మాత్రం మనకి విజిటింగ్ పర్పస్ ఇచ్చారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము. ఇది ఇలా ఎంట్రన్స్ అండి. మెయింటెనెన్స్ అయితే నాకైతే అంత బాగా అనిపించలేదు. ఓకే, బాగుంది, కానీ లోపల లైటింగ్ మాత్రం కొంచెం తక్కువే ఉంది. షూటింగ్ పర్పస్కి అయితే అంత బాగా సపోర్టివ్ కాదు. సో ఇది ఫస్ట్ ఎంట్రన్స్. ఇది ఏవైతే కట్టెలు వేసి ఉన్నాయో దాని వెనక కూడా డోర్స్ ఉన్నాయి. అవి మేబీ బెడ్రూమ్స్ అనుకుంటా, అందుకని మనకి ఆ విజిటింగ్కి ఇవ్వలేదు. ఓన్లీ డైనింగ్ హాల్, ఇంకా ఇలాంటి హాల్, మీటింగ్ ఏరియాస్ లాంటివి మాత్రం మనకి విజిటింగ్ పర్పస్కి ఇచ్చారు. చాలా పెద్ద పెద్దవి. అప్పట్లో వాళ్ళు ఏవి వాడేవారో అవే ఉంచేశారు, ఇంకా కొత్త ఫర్నిచర్ ఏం లేదు. ఇలా వాళ్ళ ఫొటోస్ కూడా మనకి డిస్ప్లే పర్పస్ కోసం పెట్టారు. బ్లాక్ అండ్ వైట్ కదా, అంత క్లారిటీ అయితే లేదు. ఇక్కడ ఒక టైగర్ ఉంది. అది ఏం మెటీరియల్లో మరి నాకైతే అర్థం కాలేదు, కానీ బాగుంది చూడడానికి. అయితే ఏదో ఒరిజినల్ టైగర్ లాగే ఉంది. చీతా, సారీ, టైగర్ కాదు, చీతా. ఇది డైనింగ్ ఏరియా, చాలా పెద్ద ఏరియా, డైనింగ్ ఏరియా ఇది. దీనిపైన డిజైనింగ్ చూస్తే తాజ్ మహల్కి పైన మనకి ఏదైతే పువ్వులు ఆకులు డిజైనింగ్ కనిపిస్తుందో ఆ డిజైనింగ్ కనిపించింది ఈ ప్యాలెస్లో అక్కడక్కడ. ఇవి వాళ్ళు యూస్ చేసిన కార్లు అప్పట్లో, అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళ ఫొటోస్ అవి పెట్టుకున్నారన్నమాట. ఇది వచ్చి బయట వ్యూ నీట్గా కనిపించడానికి గ్లాస్ విండోస్ డిజైనింగ్ చేయించుకున్నారు. ఇది ఒక ఓపెన్ హాల్, బ్యాంబూ స్టిక్స్తో తయారు చేసిన చైర్స్ ఇంకా టేబుల్స్. ఇవి లోపలికి వెళ్ళి కూర్చోడానికి ఎలో లేదు, పెద్ద తాడు కట్టేసి ఉంచారు. ఇలా కొన్ని రూమ్స్ అయితే క్లోజ్ చేసే ఉన్నాయండి, జస్ట్ అవుట్ సైడ్ లుక్ మాత్రమే. అంటే వాళ్ళు ఇప్పటికీ యూస్ చేసుకుంటున్నారు కాబట్టి బెడ్రూమ్స్ అవి మనకు చూపించట్లేదు. అలా కనిపించే ఏరియా మొత్తం వీళ్ళే ఆక్యుపై చేసి పెట్టుకున్నారు. ఈ ప్యాలెస్ పక్క నుంచి ఒక ప్రైవేట్ బీచ్ కూడా దారి ఉంది, వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే ఇప్పటికీ. అది ఇలా నెక్స్ట్ ఇంకొక హాల్లోకి వెళ్తున్నాం మనం. ఇక్కడ ఒక పెద్ద టైగర్ ఉంది, కానీ ఆయన ఎవరో ఫోటో తీసుకుంటున్నారు, ఆయన డిస్టర్బ్ చేయడం ఎందుకు, మనం పక్క నుంచి వెళ్ళిపోదాం. అబ్బా, ప్రతి కట్టెను లాగి చూస్తున్నారు ఏమైనా కనిపిస్తుందేమో అని. అబ్బే, తలుపులు మూసించారు, ఇంకేం కనిపిస్తాయి.
మీరు చెప్తే నమ్మరు కానీ ఇక్కడ ఫొటోస్ హ్యాంగ్ చేసి ఉన్నాయి కదా, వెళ్ళి నా పోలికలతో ఏమైనా మొహాలు ఉన్నాయేమో, నేను పూర్వజన్మలో ఏమైనా రాణిగా పుట్టానేమో అని ఒక దిక్కుమాల ఆలోచనతో అన్ని ఫోటోలు మొహాలు చూసేదాన్ని. నిజంగా చూశానండి, నమ్మరు మీరు. నా ఫేస్ నాకు అంత సీన్ ఎక్కడ ఉంది కానీ ఊరికే సరదాగా చూశాను అలాగా, నా మొహం ఎలాంటి ఎక్కడైనా పోలికలు ఉన్నాయేమో అని. అబ్బాయి ఎక్కడ లేవు. చాలా హాల్స్ ఉన్నాయి. ఏం చేసుకునేవారో మరి అన్ని హాల్స్, అంటే అంతమంది జనాలు ఉండేవారో, గెస్ట్లు ఉండేవారో మరి. ఇక్కడ ఒక హాల్లో మనకి ప్యాలెస్ ప్లాన్ కూడా ఉంది, కార్డ్బోర్డ్తో తయారు చేశారు అది. ఇంకా బుక్స్ అవి కూడా పెట్టుంచారు. ఇంకా మనం ఎంత చూసినా కూడా ఇలా హాల్ లేదంటే డైనింగ్ ఏరియాసే కనిపిస్తూ ఉన్నాయి మొత్తం ప్యాలెస్ మొత్తం, ఎందుకంటే బెడ్రూమ్స్ అయితే మనకు చూపించలేదు. సో ఇలా మేము డైరెక్ట్గా ఇంకా పైకి ఎక్కేసాము. చాలా స్టెప్స్ ఉన్నాయి పైకి. లాక్ చాలా భారీగా ఉంది అది. ఇలా పైకి డైరెక్ట్గా టెర్రస్ పైకి రూట్ ఇది. దారిలో ఇలా ఫొటోస్ హ్యాంగ్ చేసి పెట్టారు. పాపం కాళ్ళు లాగినట్టున్నాయి, పిల్లలు కూర్చునిపోయారు. ఇదిగో ఫైనల్గా మనం పైకి వచ్చేసాము. ఇక్కడ మాత్రం చాలా బాగుంది, బీచ్ గాలి వస్తూనే ఉంది, చాలా మంచిగా ఉంది చూడడానికి. ఫొటోస్ చాలామంది ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఒక నెట్ కూడా పెట్టేసి ఉంచారు, ఎందుకంటే మేబీ ఎవరైనా పడిపోవచ్చు అనే ఉద్దేశంతో పెట్టేసి ఉంచారు. ఇలా పైన ప్యాలెస్ది ఓవరాల్ వ్యూ ఇది. మా ఆయన డ్రెస్ ఎక్కడ కొందో అడగమంటున్నారు ఆవిడ్ని. ఊరికే అలా అంటారులేండి ఆయన. ఈ పైకి కూడా ఒక టెర్రస్ పైకి కూడా ఇలా స్టెప్స్ ఇచ్చారు. నాకైతే కాళ్ళు ఆగేసే పైకి వెళ్దామా వద్దా అనుకున్నాను. ఇక్కడ నుంచి వ్యూ చూద్దామని వెళ్ళాను. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. సో అందరూ పైకి వెళ్తున్నారు కదా, పైకి కూడా వెళ్దాము అనిపించి ఇంకా మేము పైకి కూడా స్టార్ట్ అయ్యాము. కానీ పైన మాత్రం సూపర్గా ఉంది. లొకేషన్ చూడ్డానికే కాదు, ఆ గాలి ఇంకా ఆ వ్యూ చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. వెళ్ళిన వాళ్ళందరూ పైనే ఉండిపోతున్నారు. నిజంగా అంత అందంగా ఉంది పైనుంచి చూడడానికి. ఆ ఫీల్, ఆ వైబ్స్ కూడా చాలా బాగున్నాయి పైన. ఇక్కడే చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు పైన టెర్రస్ నుంచి, ఎందుకంటే బీచ్ వరకు వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అందరు ఇక్కడ కూర్చుని పోతున్నారనేమో మరి. 15 minutes మాత్రమే టెర్రస్ పైన ఉండాలి అని రాసి పెట్టారు. చూసారా ఎంత గాలి వస్తుందో. మొత్తం ప్యాలెస్లో ఇది మాత్రం చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఫ్యాన్ గాలి దేనికి పనిచేయదు ఇక్కడ. పైనుంచి కింద వ్యూ. చాలామంది తెలుగు వాళ్ళు కూడా వచ్చారండి ఇక్కడికి. తెలుగులో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. తెలుగు వాళ్ళు చాలామంది సెటిల్ అయిపోయారు ఇక్కడ.
ఇలా పైన ఇది ఓవరాల్ వ్యూ అండి. మీ అందరికీ ఇది నచ్చితే కనుక ఒక లైక్ మాత్రం చేయండి. దీని తర్వాత నేను ప్రైవేట్ బీచ్ చూపిస్తాను మీకు. ఇదిగో ఇలా ఆ ప్యాలెస్ నుంచి పక్క నుంచే వచ్చేస్తే మనకి ఇలా ఒక బీచ్కి దారి ఉంటుంది. ఇది ప్రైవేట్ బీచ్. ఇది ప్రజెంట్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే స్టే చేయడానికి కూడా మనకి రూమ్స్ కూడా ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మార్నింగ్ సన్ రైజ్ ఇంకా ఈవినింగ్ సన్సెట్ చూడడానికి ఇక్కడ స్టే చేస్తారు. రూమ్స్ వచ్చి ఏసీ నాన్ ఏసీ కూడా ఉన్నాయి. 1500 నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ. దీనికి ఎంట్రీ టికెట్ కూడా ఉంది. 200 రూపీస్ ఎంట్రీ టికెట్. అంటే ఇక్కడ నుంచి వెళ్ళి ఆడుకుని రెస్టారెంట్ ఉంటుంది, లోపల తినేసి బట్టలు మార్చుకుని వచ్చేయడానికి అలా 200 రూపీస్ టికెట్ మాట. ఇది స్టే చేసే వాళ్ళకి ఎంట్రీ ఫీజు లేదు. మేము వెళ్ళేసరికి టైం ఎంతో అవ్వలేదు. ఫస్ట్ 3:30 ఎంతో అయ్యింది. సో జనాలు ఎక్కువ లేరు. మ్యాక్సిమం 4 వెహికల్స్ ఉన్నట్టున్నాయి బయట అంతే. కానీ మేము రిటర్న్ అయినప్పుడు చాలామంది వస్తున్నారు. ఇలా మనం లోపలికి వెళ్తూ ఉంటే లెఫ్ట్ సైడ్లో అది టికెట్ ఇచ్చి కౌంటరు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఇలా రైట్ సైడు ఇలాగా టెంట్లు వేసి ఉన్నాయి కదా, ఇవి స్టే పర్పస్. అవి రూమ్స్ రెంట్కి ఇస్తారు. సరదాగా స్టే చేయాలి అనుకునే వాళ్ళు చాలామంది వచ్చి స్టే చేస్తూ ఉంటారు. పబ్లిక్ క్రౌడ్ ఇష్టం లేని వాళ్ళు, ప్రైవేట్గా ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇవన్నీ రూమ్స్. ఫొటోస్ తీసుకోవడానికి, సరదాగా స్టే చేయడానికి అయితే చాలా బాగుంది. చిన్న చిన్న హట్స్ వేసి ఉన్నాయి, టెంట్స్ వేసి ఉన్నాయి. ఇంకా టీవీలో చూపించినట్టు అంబ్రెల్లా కటింగ్ తోటి, కింద చైర్స్ తోటి కూడా బీచ్ సీ షోర్ మీద మొత్తం ఉన్నాయి. కానీ జనాలు లేరు కదా, మా వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. జనాలు ఉంటేనే కదా కొంచెం మనకి బీచ్లో మజా వస్తుంది, సరదాగా అనిపిస్తుంది. ఆ హట్ కనిపిస్తుంది కదా, అది డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి. ఇంకా మనకు అక్కడ దూరంగా కనిపించేది రెస్టారెంట్. ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ కూడా అవుతున్నాయి ఇక్కడ. మా వాళ్ళు అయితే వెళ్ళిపోదాము, పబ్లిక్ బీచ్కి వెళ్ళిపోదాము, ఎవరు లేరు అనేసి అన్నారు. మా వారు కూడా సరే నాకేంటి, నాకు డబ్బులు మిగులుతాయి పదండి అయితే అనేసి అన్నారు. సరే ఒకసారి అలా చూసి వెళ్ళిపోదాం అనేసి ఇలా కొంచెం ముందుకు వచ్చాము మేమైతే. చాలా ఎండగా ఉంది. సో అక్కడి నుంచి ఇలా వచ్చేసాము. ఇదిగో మా వాళ్ళు ఇలా డ్రెస్ చేంజ్ చేసుకుని చెప్పులు వేసుకుని స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది. చాలామంది టూరిస్ట్ జనాలు కూడా ఉన్నారు. ఇదిగో ఇక్కడ షార్ట్స్, టీషర్ట్స్ కూడా అమ్ముతున్నారు. ఇది ఒక ఐస్ క్రీమ్ బండి. ఇది గుజరాత్లో ఫాస్ట్ ఫుడ్స్ చాలా ఫేమస్ అండి. నానగడ్డి దొరుకుతుంది. ఇది మాండ్వి అనే ఒక విలేజ్ బీచ్. ఇది బేల్పూరి, పానీపూరి, దాబెల్లి చాలా ఫేమస్ ఇక్కడ గుజరాత్లో. ఎక్కడ చూసినా అవే ఉంటాయి దాబెల్లి. అంటే ఏముండదు, జస్ట్ ఒక బన్ కట్ చేసి మధ్యలో చాట్ లాంటి ఒక కర్రీ పెడతాడు అంతే. అది బాగా ఫేమస్ ఇక్కడ. ఇదిగో స్వీట్ కార్న్, ఇలా ఫాస్ట్ ఫుడ్ చాలా ఉన్నాయి. జనాలు చూసేసరికి మా వాళ్ళకి ఉత్సాహం వచ్చింది. పదండి పదండి అంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ క్యామెల్ రైడ్ ఉంది, ఇంకా జీప్ ట్రక్ లాంటిది ఒకటి ఉంది. క్యామెల్ రైడ్, జీప్ ట్రక్ లాంటివి 2 ఉన్నాయి సరదాగా. టెన్ ఓ క్లాక్ వరకు ఈ బీచ్ ఇలాగే జనాలతో క్రౌడ్తో ఫుల్ ఉంటుందంట. మా వాళ్ళు స్టార్ట్ చేసేసారు. ఇదంతా అయిపోయాక మా వాళ్ళు సరదాగా క్యామెల్ రైడ్ చేద్దాం రాండి అంటే ఇదిగో ఇలా వెళ్ళాము. ఇలా ఒక రౌండ్ వేయడానికి క్యామెల్ రైడ్కి 4 కలిపి 150 రూపీస్ అడిగారు.
ఇలా నలుగురం అయితే క్యామెల్ మీద కూర్చునిపోయాము. తిట్టుకుందో ఏంటో అది. కానీ అది లేచినప్పుడు తర్వాత మళ్ళీ కూర్చున్నప్పుడు అయితే ఎంత భయం వేసిందంటే, అమ్మో దీని నడక అయితే అటు ఇటు అటు ఇటు, అబ్బా చాలా వంకటింకరగా నడిచింది అదైతే. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా, మేము నలుగురం కూర్చునిపోయాము. కూర్చున్నాక సెల్ఫీ స్టిక్కి ఫోన్ పెట్టి చక్కగా సెల్ఫీ కెమెరా ఆన్ చేసుకుని మంచి ఉత్సాహంగా ఇలా చూడండి అలా చూడండి హాయ్ బాయ్ అని చెప్తూ పెద్ద కేకలో హడావిడి నానా గోలా చేశాము. సరే అంత అయిపోయాక దిగిపోయాక మా వారు అడిగారు, సోనీ క్యామ్లెట్ బాగా వచ్చిందా వీడియో అని. వచ్చింది ఇంటికి వెళ్ళాక చూద్దాంలే పదండి అన్నాను. తీరా ఇంటికి వచ్చాక చూస్తే వీడియోస్ లేవు. నేను అంత హడావిడి చేసి వీడియో ఆన్ చేయడం మర్చిపోయాను. అలా ఉంటుంది మనతో. క్యామెల్ రైడ్ కూడా అయిపోయాక ఇలా కాసేపు ఆడుకున్నాము. రండిరా అంటే రారు, ఇంకో 5 మినిట్స్ అంటారు. ఈవినింగ్ అయ్యేసరికి వేవ్స్ చాలా పెరిగిపోయి ఫ్లోటింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది. చాలా ఫాస్ట్గా వేవ్స్ వస్తున్నాయి. వీళ్ళేమో చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు. అందుకని ఇద్దరం చాలా జాగ్రత్తగా వీళ్ళిద్దరిని కాపలా కాస్తూ అక్కడే నిలబడిపోయి ఉన్నాం మేము. మీకు ఇలా కనిపిస్తుంది కానీ ఇది టైం వచ్చి ఇప్పుడు 7 క్రాస్ అవుతుంది నియర్లీ. ఇప్పుడు మేము ఏదైనా తిన్నాము అనేసి ఇక్కడికి వెళ్ళాము. ఇక్కడ చూడండి అతను ఒక డబ్బా తీశారు కదా, కోన్లా ఉన్నాయి. దాని మీద ఐస్ క్రీమ్ కానీ పెడతారేమో అనుకున్నారు. అందులో ఐస్ క్రీమ్ పెట్టడండి. అదిగో అక్కడ కర్రీలా ఉంది కదా, చాట్ లాగా పెద్ద ప్లేట్లో అది తీసి ఆ కోన్లో పెట్టేసి కొంచెం సేవ్ లాంటి మిక్చర్ వేసి ఇలా ఇచ్చేస్తాడు. ఇది వచ్చి 20 రూపీస్. ఇప్పుడు ఈయన దాబేలి చేస్తారు చూడండి. అదిగో అక్కడ బన్స్ రెడీగా ఉన్నాయి కదా, ఆ బన్స్ తీసుకుని మధ్యలో కట్ చేస్తారు. కట్ చేసి కొంచెం స్వీట్ వాటర్ లాంటిది వేస్తారు. తర్వాత ఈ చాట్ లాంటిది కర్రీ పెడతారు. తర్వాత ఆనియన్స్ కొంచెం మిక్చర్ వేస్తారు. ఇందులో కొంచెం మూఫల్లి ఇంకా టూటీ ఫ్రూటీ కూడా వేస్తారు కొంతమంది. తర్వాత దాన్ని పెనం మీద పెట్టి ఇలా వేడి చేసి సర్వ్ చేస్తారు. ఈ దాబెల్లి ఇక్కడ ఇది ఫేమస్. ఇది వచ్చి 20 రూపీస్. చాలామంది మన ఇంటి దగ్గర కేక్ లాంటి బాక్సులు దొరుకుతాయి కదా, అలాంటి బాక్స్లో ఒక 10-12 ప్యాక్ చేయించుకుని తీసుకెళ్తూ ఉంటారు. ఫస్ట్ డే అయితే మేము షాక్ అయిపోయి ఏంటి ఇన్ని పట్టుకెళ్తున్నారు, ఇన్ని తింటారా అని. ఒక్కొక్కరు 2-3 తింటారు. ఇదండి మా మాండవి బీచ్ వ్లాగ్. మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ ఫ్రమ్ గుజరాత్ నేను మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పుడు నియర్లీ టైమ్ 7:30 అవుతుంది. కానీ లైట్ చూసారా ఇంకా ఎంత బాగా ఉందో. ఇక్కడ సన్సెట్ చాలా లేట్గా అవుతుంది. అప్ టు 8 o'clock వరకు మనకి ఇక్కడ సన్సెట్ అవ్వదు. లైట్ ఉంటుంది. 8 o'clock వరకు లైట్ ఉంటుంది. మేము 7:30కి ఇలా రిటర్న్ అయిపోయాం.